వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకిర్ హుసేన్. బిల్ గేట్స్ ఒకప్పుడు 1995లో హైదరాబాద్కి అయితే రావటం జరిగింది. కొద్ది రోజుల క్రితం అమరావతికి. సో నెక్స్ట్ మళ్ళీ రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎందుకంటారు, ఒకసారి ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, కొద్ది రోజుల క్రితమే రావటం జరిగింది. దీనికి కొంతమంది వైసీపీ నేతలు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అది పెద్ద విషయమే కాదన్నట్లు కూడా. సో నెక్స్ట్ మళ్ళీ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్? అంటే వైసీపీ నేతలు ఆరోపణలు చేశారనే దాని మీద ఆయన రేంజ్ తగ్గించుకొని మాట్లాడడం అనవసరం అండి. ఎందుకంటే వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో బిల్ గేట్స్ అంటే ఎవరు? చాట్ బండి వాడు, కొరియర్ బాయ్, లేదంటే ర్యాపిడో నడిపే అబ్బాయి, లేదంటే ఏదో హోటల్లో చెఫ్ కింద అసిస్టెంటు, వాళ్ళని బ్లేజర్లు వేసుకొని తీసుకొచ్చి వాళ్ళని ఫారెన్ డెలిగేట్స్ లైక్ బిల్ గేట్స్ అని చూపించారు. కాబట్టి వాళ్ళ రేంజ్ కదే, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే విషయం అవాక్కయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారి విజను నాయుడూజీ అంటారు. మీరు నార్త్లోకి వెళ్ళి ఎప్పుడైనా మీరు ట్రైన్ జర్నీలో కానీ ఏదైనా క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు సరదాగా మీరు ఇలాగా తెలుగు స్టేట్ నుండి వచ్చామని చెప్పండి, లేదా ఆంధ్రప్రదేశ్ కానీ చెప్తే ఓ నాయుడూజీ అని అంటారు. అంటే ఎలా వచ్చింది ఆ పేరు? ఇప్పుడు ప్రపంచ మ్యాప్లో హైదరాబాద్ని చూపించింది కూడా ఫస్ట్ నాయుడూజీయేగా. మీరు అన్నట్టు 95లో సీఎం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 99లో ఎప్పుడు అనుకుంటా సైబర్ టవర్స్ అది ఎస్టాబ్లిష్ అయింది, ఓపెనింగ్ అయింది. దానికి ఏ రేంజ్లో వచ్చింది? అప్పుడు బిల్ క్లింటన్, ఎవరు అమెరికా అధ్యక్షుడు, అప్పటి వరకు స్వతంత్ర భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు వచ్చింది ఒక్కసారేనంట. బిల్ క్లింటన్ రెండో అధ్యక్షుడు. ఓకే, వీళ్ళని అక్కడ రప్పించుకోవడం, వాళ్ళు అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టడం ఐక్యరాజ్యంతో. కానీ అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని విజిట్ చేసింది అది రెండోసారి. దట్ ఈస్ బిల్ క్లింటన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అప్పుడు సైబర్ టవర్స్ ఓపెన్ అయినప్పుడు కూడా డయాస్ మీద నలుగురు కీలకమైన వ్యక్తులు, ఒకరు బిల్ క్లింటన్, ఒకరు చంద్రబాబు నాయుడు, మరొకరు సత్యం రామలింగరాజు గారు, ఇంకొక ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అనుకుంటాను, ఆయన లేదు గౌతమ్ మోడల్ స్కూల్ చైర్మన్ సంథింగ్. సో ఎంత ఇదిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా, దివంగత ముఖ్యమంత్రి, నాకు కనీసం ఆహ్వానం అందలేదు అంటే మొత్తం ప్లాన్డ్ షెడ్యూలు ఎగ్జిక్యూటివ్ అంతా కూడా వైట్ హౌసే. వైట్ హౌస్ టీము ఒక కార్గో ఎయిర్ ఫ్లైట్లో ఈవెన్ అమెరికా అధ్యక్షుడు ఎలా రావాలి ఎలా దిగాలని కూడా వాళ్ళు కార్గో ఫ్లైట్లో తెచ్చుకుంటారు. మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ తిరిగే కార్లు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు ఫ్లైట్లో. వాళ్ళ సెక్యూరిటీ అంతా వాళ్ళే ప్లానింగ్. సైబర్ టవర్స్ ఓపెనింగ్కి ఎవరెవరు ఉండాలి, అందులో ఉన్న మెంబర్స్ ఎవరు, ఎంతమంది మెంబర్స్కి పెర్మిషన్ ఇద్దాం, ఎవరెవరు చెకింగ్లు, ఇవన్నీ వాళ్ళే చూసుకున్నారు. అక్కడ ఎవరికి పిలవలే. అయితే అట్లాంటి సందర్భంలో హైదరాబాద్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దామనుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన పర్సనల్ సెక్రటరీ, ఇద్దరు అమెరికాలో, న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి మహానగరాల్లో ఆఫీస్ టు ఆఫీసు చేత్తో ఫైల్స్ పట్టుకుని తిరిగారట. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఇక్కడ గత ముఖ్యమంత్రులు కొంతమంది చేశారు. అబ్బో, డోర్ తీసేవాడు ఒకడు, తల తగులుకుంటుందేమో చెయ్యి అడ్డు పెట్టేవాడు ఒకడు, కొబ్బరికాయ పీచి తీసి చేతికి అందించేవాడు ఒకడు, ఆయన కొబ్బరికాయ పట్టుకుంటూ తిరిగి కొట్టించి ఆడికే చెప్ప అందించేవాడు ఒకడు. ఇలాగ ఎంత బిల్డప్ ఇస్తే ఈయన ఫైల్స్ పట్టుకొని ఆయన ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు కలిసి ఆఫీసులు చుట్టూ తిరిగారట. అలా తిరిగినప్పుడు ఈ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆఫీస్కి కూడా అపాయింట్మెంట్ కోసం వెళ్ళారట. ఇట్లా సో ఎవరు సౌత్ ఇండియా నుంచి వచ్చారు, ఒక సీఎం, ఒక స్టేట్కి సీఎం. ఓకే, 10 minutes అన్నాడంట ఆయన అపాయింట్మెంట్. అంటే అప్పట్లో ఇది నిజంగా నేషనల్ వైడ్గా వార్త హల్చల్ అయింది. మీరు ఒక్కసారి, మీరు 95 అంటున్నారు, నాకు ఇయర్ గుర్తులేదు, 95 తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఆ నేషనల్ మీడియా అంతా కూడా అప్పుడు చూస్తే ఇప్పుడు లాంటి బోగస్లు కాదు, అప్పుడు రియల్గా ఉండేది. సో ఎందుకంటే అప్పుడు మీడియా అంత లేదు కాబట్టి వాళ్ళు క్లియర్గా రాశారు. 10 నిమిషాలు అనుకుంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత 45 నిమిషాలు కేటాయించాడంట ఆయన. ఓకే, అప్పట్లో ఒక నేషనల్ పత్రిక, నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదో గుర్తులేదు, మా మాస్టర్ చెప్తే అది తెచ్చుకొని ఇలా కూడబొలుక్కొని చదువు, డిక్షనరీలో అర్థాలు చూసుకొని దాని అర్థం తెలుసుకున్నాం. అప్పుడు మాకంత వొకాబులరీ సబ్జెక్ట్ ఏం తెలియదు. అందులో ఆయన ఏం రాశాడంటే ఆర్టికల్, నాకు ఎందుకే బాగా గుర్తుండిపోయింది. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక ₹1,00,000, అంటే అప్పుడు రేంజ్కి, అంటే 30 ఏళ్ళ కిందట మాట కదా, ₹1,00,000 కింద పడితే ఆయన ఇలా ఒంగోని తీయడంట, బెండై తీయడు.
తీస్తే 2 seconds టైం వేస్ట్ అవుతుంది. దాని బదులు ఆయన దాటుకుంటూ ముందుకెళ్తే ఈ 1,00,000కి 10 లక్షలు సంపాదిస్తాడంట. అంటే అంత బిజీ ఎంటర్‌ప్రెన్యూర్, బిజీ బిజినెస్ మ్యాన్ ఆయన. ఓకే. యాక్చువల్లీ బిల్ గేట్స్ గారు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అడిగితే పర్మిషన్లు ఇవ్వలేదని వార్త వచ్చింది. ఆబ్వియస్లీ ఇది చాలా సార్లు ట్రై చేశారు. మొన్న రీసెంట్ గా తమిళనాడులో కూడా ఇటువంటి సమ్మిట్ ఒకటి జరుగుతుంది. తమిళనాడు స్టాలిన్ వాళ్ళు ట్రై చేశారు, ఎందుకు వెళ్ళలేదు? టెక్ దిగ్గజాలు చాలా మంది తమిళియన్స్ ఉన్నారు, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఈయన? ఒకప్పుడు పరిచయం మీద బిల్ గేట్స్ గారు వస్తే ఈయన వెళ్ళి కలిస్తే ఆ పరిచయం ఆ దీనితోనే ఇప్పుడు లోకేష్ గారు అండ్ టీము దానికి ఒకసారి పిఆర్ మెయింటైన్ చేసి మరలా ఆయనకు ఆహ్వానిస్తే ఆయన వచ్చాడు. బిల్ గేట్స్ చిన్న చిత్తగా వ్యక్తి కాదు, ఆయన పెద్ద ఫౌండేషన్. ఎంత ఫౌండేషన్ అంటే ఉన్న ఆస్తిలో ఆల్మోస్ట్ వాళ్ళు 80% ఫౌండేషన్కి ఇచ్చాడు, తెలుసా అండి? పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడెక్కడైతే లిటరసీ లేదో వాళ్ళని డెవలప్ చేయడానికి, ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయం లేదో ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియాలోనే కాదు ఆ గేట్స్ ఫౌండేషన్ అనేది పనిచేస్తుంది, తెలుసా మీకు? ఇండియాలో కూడా ఉన్నాయి వాటి ఆఫీసులు. 80% ఆస్తి ఎవడిచ్చేస్తాడు సార్ ఫౌండేషన్కి? అటువంటి బిల్ గేట్స్ మరలా ఈరోజు వచ్చారు, ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. అది ఎంత అద్భుతం! మరి అది డైజెషన్ అవ్వదు కదా. గిచ్చిరావు సరే నిజంగా బిల్ గేట్స్ ఏనా సార్? ఇక్కడ కూడా అంటే ఎలాంటి విమర్శలు అంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేదు అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో ఒక గొప్ప మేధావి మంచి వక్త అయిన ఉండవల్లి గారు కూడా ఒకటి చెప్పారుగా, అక్కడ కూటమిని విడగొడితే గానీ నీకు నెక్స్ట్ భవిష్యత్తు లేదు జగన్ అని చెప్పాడుగా, పత్రికాముఖంగా సభాముఖంగా చెప్పారు కదా. కూటమి ఉంటే కూటమి చేస్తున్న పని చూస్తే ఎవడైనా అవాక్ కావాల్సిందే. పైపెచ్చు వైసీపీ వాళ్ళు రీసెంట్గా ఒక సర్వే కూడా చేసుకున్నారట, కూటమి పనితీరు ఎలాగుంది, కూటమి యొక్క ఓటు బ్యాంక్ ఇప్పుడు రూరల్ ఏరియా ఎలాగుందని. అంతా ఆల్ ఈజ్ వెల్ అని ఉందట. వాళ్ళ వైసీపీ కంచుకోట్లు కూడా కూటమి పర్వాలేదబ్బా అన్నట్టుగా వచ్చింది, బ్యాడ్గా రాలే. ఇంకేమవుద్ది? నాలుగు ఖర్చుకోరు, కంగు తినరు. సో అందుకు అమ్మ నాయన ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు 2019లో మనకు పొత్తు పెట్టుకుంటే మనతో ఉండేవాడు కదా, మనం పట్టించుకోలేదు, మనతో ఉండుంటే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నారంట. అప్పుడు 19లో ముందు కూడా ట్రై చేశారంట, పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేద్దామని ఎవరో సలహా ఇచ్చారంట. ఓకే. సో ఇప్పుడు అది పట్టించుకోండి, ఇప్పుడు తెలిసి వస్తుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ లాభం ఏంటి? నేనే సీఎం, 30 ఏళ్ళు నేనే, నాకు తిరిగిలేదు, అందరికి ఇలా ఇచ్చేస్తున్నాను, బటన్ నొక్కితే అందరికి వెళ్ళిపోయింది, ఇంకెవ్వడు మనల్ని ఆపేవాడు లేడు, ఏదో ప్రజాస్వామ్యం కాదు రాజరిక పరిపాలనలాగా నేనే ఉంటాను అనే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అంతగా ఎక్కిపోయిన తర్వాత ఇంకేం దిగుతాడు ఆయన? అందుకే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఆనరు. బిల్ గేట్స్ కూడా నాకన్నా ఇప్పుడు చిరంజీవి గారిని ఎలాగైతే అక్కడి నుంచి నడిపించారు, బిల్ గేట్స్ వచ్చినా కూడా ఇంకొంచెం నువ్వు వేరే దేశస్తుడు కదా, కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటా అని చెప్తారు. ఆయన ఎందుకు వస్తాడు? ఈయనకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాడు? మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేది కదా, ఇచ్చిపుచ్చుకున్నప్పుడు వస్తారు ఎవరైనా. నేను సీఎంని ఏదో దేశానికి ప్రధాని కూడా బిల్డప్ ఎవరేమో, అంత బిల్డప్ ఇస్తే ఎందుకు వస్తాడండి ఏ బిల్ గేట్స్ అయినా? ఇప్పుడు ఎందుకు వచ్చారండి? ఆ రిలేషను, ఆ సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. దట్ ఈజ్ నాయుడు. అందుకే నాయుడుజీ మీరు ఒక్కసారి మీరు కావాలంటే సెలవు మీద ఒక్క 4 రోజులు ఉత్తర భారతదేశంకి వెళ్ళి రండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నాయుడుజీ అంటే తెలుస్తుంది, మాజీ ముఖ్యమంత్రి అంటే ఎవరు తెలుస్తుందో లేదు మీరే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.